Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మీకోసము లివర్ ఫ్రై చేయబోతున్నా. చికెన్ లివర్ ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్ తీసుకున్న, ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ, కొత్తిమీర తగినంత, ఒక టీ స్పూను గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇప్పుడు స్టవ్ వెలిగించుదాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెడదాం. గిన్నె పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ లివర్ ఇందులో వేద్దాం. ఈ గిన్నెలో వేద్దాం. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఒక గ్లాస్నర పోద్దాం. వాటర్ పోసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికిద్దాం. చికెన్ని ఈ లివర్ని 2 సార్లు కడగాలి. మంచిగా కడిగి తర్వాత గిన్నెలో వేసి ఉడికించాలి. 15 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు కొంచెం కలుపుదాం. కొద్దిగా ఇట్లా కిందికి మీకు కలిపితే కొద్దిగా పైన ఉన్నాయి కూడా ఉడకడానికి బాగుంటుంది. కలిపినాం కదా. ఇప్పుడు కొద్దిగా అంతా ఉప్పు వేద్దాం. ఉప్పు వేద్దాం. కొంచెం ఉప్పు వేసుకోవాలి. చికెన్ లివర్లో ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఉప్పు వేస్తే కౌసు స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. అట్లానే ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు మంచిగా పొంగుతుంది కదా. చూడండి, ఒకసారి మొత్తం కింది నుంచి మిద్దాక మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిపోయింది చూసిరు కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెడతాం. స్టవ్ సిమ్లో పెట్టిన తర్వాత ఇది దించేద్దాం కిందికి. తర్వాత ఒక గిన్నె పెడతాం. ఫుల్ పెడతాం. అంటే తొందరగా వేడెక్కుతుంది గిన్నె. ఇప్పుడు నీళ్ళు వంపేసిన తర్వాత ఇలా నీళ్ళు వంపేసినాం కదా. నీళ్ళు వంపేసిన తర్వాత ఇలా ఉడికింది. ఇంతవరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు మంట సిమ్లో పెడదాం. నూనె పోసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. హాఫ్ కేజీ చికెన్ లివర్ కాబట్టి 3 పావులు నూనె పోద్దాం. ఒకసారి నూనె ఇట్లా అనుకోవాలని చెప్పిన కదా. ప్రతి వీడియోలో ఇట్లా చెప్తున్నా, చూడండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, విలేజ్ స్టైల్, తెలంగాణ స్టైల్. తెలంగాణలో ఇట్లానే వేసుకుంటాం చికెన్ ఫ్రై. సిమ్లోనే ఉంచాలి. మంట అల్లం వెల్లిగడ్డ వేయాలంటే వేయించాలి.
ఇట్లా నూనెలో ఇట్లా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం. ఇలా ఒకసారి మంచిగా కలిపేసి చికెన్ లివర్ ఫ్రై బాగుంటుందండి. తింటే టేస్ట్ బాగుంటుంది. మేమైతే వారం వారం తింటాము. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు స్టవ్ ఫుల్ పెట్టేద్దాం. ఫుల్ పెట్టి మంట అది మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మంట సిమ్లో పెట్టి మూత తీసి కలుపుదాం. ఇది కొద్దిగా జాగ్రత్తగా వండుకోవాలి, చిలుతుంటాయి పైన. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉండనిద్దాం. 2 నిమిషాలు అయింది కదా, మూత తీద్దాం. ఒకసారి ఇట్లా చూద్దాం. కలిపేసి మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నూనె లివర్కి మంచిగా పట్టింది. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పసుపు వేద్దాం. పసుపు వేస్తాం. కారం వేద్దాం. ఒక 2 స్పూన్లు వేద్దాం కారం. అది నాన్ వెజ్ కదా, ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే కోస్తుంటుంది ఫ్రై. నేను దీంతో 2 స్పూన్లు తీసుకున్నాను కదా కారము. ఇప్పుడు 3/4 స్పూను కొంచెం ఉప్పు తీసుకుందాం. ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం ఉప్పు. ఒకసారి మంచిగా కలుపుదాం. చూసారు కదా, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన. ఇప్పుడు పైనంగా 2 మిరపకాయలు ఇట్లా కోసేసుకున్నాం కదా, ఇవి పైనంగా వేసేద్దాం. ఇప్పుడు కప్పు ఉల్లిపాయలు వేద్దాం. ఇట్లా నూనెలో వేయకుండా ఇట్లా పైనంగా వేస్తే బాగుంటుంది, తినేటప్పుడు మంచిగా వేయదు. ఇప్పుడు నూనెలో ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. మూత పెట్టేద్దాం. సిమ్ముల్ని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుదాం. నూనె పైకి వచ్చేసింది చూడండి, ఒకసారి ఎంత బాగా వచ్చింది. నూనె పైకి వచ్చింది కదా. మసాలా వేద్దాం. కారము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు గరం మసాలా వేద్దాం. ఇంకేమన్నా వంటకం కావాలనుకుంటే కామెంట్ చేయండి, మీరు అడిగిన వంట చేసి చూపిస్తాం. మసాలా వేసినాం కదా, కొత్తిమీర వేద్దాం. ఒక 2 నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడకని.
2 నిమిషాలు అయింది కదా, చూద్దాం. చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది. ఒకసారి కలిపేసి చూడండి, ఇలా అవుతుంది. ఫ్రై అంటే బ్లాక్ ఉంటేనే ఫ్రై కాదు, ఇది కూడా ఫ్రైయే. ఉప్పు, కారము, పసుపు, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, మీరు కూడా తినండి, ఎలా ఉందో మాకు చెప్పండి, సరేనా? ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see.